షలోమ్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారి దేవుని కుమారులు అనబడతారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పి లేఖన భాగాల్లో రాయబడి ఉన్నది. మరి మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా? సత్యస్వరూపి అయిన ఆ ఆత్మ మీలో నివసిస్తున్నాడా? చాలామంది అనుకుంటారు భాషల్లో మాట్లాడటం, ప్రవచించటం, అద్భుతాలు చేయటం, స్వస్థతలు జరిగించటం, ఇలాంటి మరెన్నో కృపావరాలు ప్రదర్శించటం మనలో ఉన్న పరిశుద్ధాత్మకు సంకేతం అని అనుకుంటారు. వీటన్నిటికంటే కూడా మరింత ప్రాముఖ్యమైన దేవుని ప్రేమ మనలో ప్రవహించడమే దేవుని ఆత్మ మనలో ఉన్నది అని చెప్పటానికి ఒక బలమైన సంకేతం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన మాట, ఎన్ని కృపావరాలు ప్రదర్శించినా, ఎంత దాతృత్వాన్ని ప్రదర్శించినా కూడా ప్రేమ అనే ఆత్మఫలము లేకపోతే వ్యర్థులమైపోతామని రాయబడి ఉన్నది. ప్రియుడా, ప్రేమ అన్న ప్రాముఖ్యమైన ఆత్మఫలము నీలో ఉన్నదా? సరిచూసుకో, సరిచేసుకో.